హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు లాన్ గ్రేడ్ వరల్డ్. ఈరోజు వచ్చి మనమైతే బిఆర్ అయితే ఆడుతున్నాం గైస్. చూసుకోవచ్చు, ర్యాంక్డే గైస్. బిఆర్ ర్యాంక్డ్ చూసుకోవచ్చు. ఈ స్క్విడ్ గేమ్ ఈవెంట్ అయితే మళ్ళీ వచ్చింది గైస్. రిటర్న్ తీసుకొచ్చింది, కానీ ఇల్లండి చూడండి, మనకై గన్లు చూపిస్తారు. మన గురించి తెలియదు కావచ్చు వీళ్ళకు. ఒక్కొక్కటి కొట్టి పడేస్తారు వాళ్ళని, కానీ కొడ్డింకి వచ్చే కొడదు గైస్. కత్తితో కసక్ కసక్ పొడద్దు కొట్టలా. దిగాలి ముంగటినే. జర రెస్ట్ కూడా తీసుకొని అడిగేది గరీనా బాబాయ్. ట్రైన్లా చూసి ఫ్లైట్లా చూసుకోవచ్చు. అంత పెద్ద పైసలు కట్ట ఊరికి వస్తుంది గైస్. ఇంకొక కొత్త ఈవెంట్ ఇంకోటి అదైతే వచ్చింది కదా గైస్. అలా గెలిస్తే మనకు 1 crore అయితే ఇస్తారు కదా గైస్. దొరికిరా మ్యాక్ 10 దొరికింది గేస్. మ్యాక్ 10 బోరే యూఎంపీ దొరికింది. హీరా చిన్నాడా. కిల్ వేసుకుందాం పదండి గైస్. అగ్గుదిగండి అనుకున్నా గైస్, నేను రావట్లేరని. MP40 దిక్కింది గైస్. MP40 పట్టుకున్నా. గైస్, ఆ మిషన్ చేతిలో ఎవడో ఎరికినట్టున్నాడు. అడుస్తుంది మిషన్. ఎవడో చిక్కాడు, దాన్ని పేల్చేశాడు. చూద్దాం. పేలవాలే గైస్. అదిగండి ఉరికిండట. ఇప్పుడు మనం నాకైతే అయిపోయి, ఇంకా మళ్ళీ రివైవ్ ఒక్కసారి వస్తుంది అంటే ఇప్పుడు కాదులేండి. మమ్మల్ని కొడదామనే తీసుకో. అయ్యా గైస్, అక్కడ నేను కొట్టినా గైస్. అలా కత్తితోని అక్కడనే నన్ను కొట్టింది గైస్. ఇప్పుడు అమ్మాయి కొట్టుడేంది గైస్. మనం అమ్మాయిని కొట్టాలి, కానీ ఆమె ఏమో హెల్త్లో ఉంది, నేనేమో హెల్త్ బయట ఉన్నా. ఆమెకి హెల్త్ వచ్చింది, ఆమె కొట్టేసింది. నేను హెల్త్ నాలుక నేను కొట్టలే. నీకురా దిగంగానే చిక్కే గైస్. మంచి గన్ చిక్కాలా గైస్. అబ్బా చిక్కింది. మ్యాక్ 10 కొంచెం మంచిది, మరీ అంత మంచిది నాకు తెలియదు. నేను వాడలే ఎక్కువ మ్యాక్ 10. కొడుతున్నారు గైస్. ఫుల్ కొట్టేసారు గైస్. 1% డ్యామేజ్ ఉందంటే గ్రెనేట్ కూడా వేసాడు వాడు, నేను చావాలని. అబ్బా తాకుతారా గైస్ ఒక్క బుల్లెట్. పరుగులు అబ్బా కొడుతున్నారు గైస్. చూసుకోవచ్చు ఎంత దారుణంగా కొడుతుండవాడు. డ్రాప్ కార్డ్ కూడా ఉన్నాడు గైస్. ఇంకొంగేసి మనకి ఇక్కడ పని లేదు, వెళ్ళిపోదాం. లేట మనం చంపుతాడు ఒక్కొక్కడు కలిసి. ఒక కిల్లు కొట్టినా గైస్ అంతే. ఆడ అన్నకు కొంచెం వెళ్తే తక్కువ ఉంటే కొట్టేదా. పరుగులు అరే రివర్స్ అని కొడుతున్నా. ఇది కొట్టాల్సింది పోయి స్పీడ్. ఎవడన్నా ఉన్నాడా? లేడుగా. గైస్ మ్యాక్ 10 పట్టు. వుడ్ బేకర్ పట్టుకుందాం అనుకునేసరికి ఇది వచ్చింది గైస్. MA2B అంటున్నా. గన్ పేరు గుర్తురాట్లేదు గైస్. స్నైపర్. అయ్యా ఎడకెళ్ళి కొట్టిండు గైస్. స్నైపర్తో హెడ్ కొట్టినట్టున్నాడు గైస్. కొంచెం అడుగుతుంది. ప్లస్ ఏదో మైనస్ అది నాన్న. +28 గైస్. ఒక్క కిల్ కొట్టిందిగా. చూసుకోవచ్చు. స్పెషల్ రైడర్ వేస్ట్ గైస్. నేను తీయను కూడా. మీరు లైకులు కొట్టండి ఎందుకు తీయాలి గైస్ చెప్పండి. మీరు లైకులు కొట్టండి ఎందుకు తీయాలి. స్క్విడ్ గేమ్ వచ్చింది గైస్. ఎక్స్చేంజ్ స్టోర్ ఉంది కదా గైస్. ఫస్ట్ నేను ఎక్స్చేంజ్ చేసింది వచ్చేసి కటానా గైస్. సెకండ్ స్క్విడ్ డాల్ తీద్దాం గైస్. అంటే ఫీమేల్ క్యారెక్టర్ కదా. ఫీమేల్ ఎక్కువ మన దగ్గర ఏం లేవు కదా, అందుకని ఫీమేల్ క్యారెక్టర్లా ఇది తీద్దాం. మా తమ్ముడు గారు ఆన్లైన్ పిలుద్దాం గైస్. వస్తాడు 100%. చెప్పలే గైస్. స్టార్ట్ చేసేస్తే ఇది వదిలేండి. CS ఆడదాం. మనకి హీరోయిక్ అవుతుంది గైస్. ఒక స్టార్ అయితే రెడీ అవుతాను గైస్. చూసుకోవచ్చు గైస్. టైం వచ్చేసి 4:43 అవుతుంది గైస్.
4:44 గైస్. ఇద్దరిది సేమ్ టైమింగ్. మా తమ్ముని అయితే నేను లోడ్ చేసుకోలే గైస్, అందుకే ఇప్పుడు హర్ష అని వచ్చింది గైస్, ఇంకోడు గైస్. ఇద్దరు టాప్ ప్లేయర్లు. వదిలేండి, మనం హెడ్ షాట్స్ గైస్. నేను వీడియో తీసినప్పుడేమో హెడ్ షాట్స్ పడతలేవు గైస్, వీడియో తీసినప్పుడేమో హెడ్ షాట్స్ పడతలేవు, వీడియో తీయనప్పుడేమో హెడ్ షాట్స్ మంచిగా పడుతున్నాయి గైస్. వద్దులేండి, స్మోక్ గ్రానైట్ ఏం చేసుకోవాలా. మా తమ్ముడు గారు డబ్బులు చేసి పెట్టినాడు. రే నడు. మా తమ్ముడు గారు అయితే ఊరికి పైకి వచ్చింది గైస్ నా దగ్గరికి. హెడ్ షాట్స్ కొట్టడానికి అయితే నేను అయితే గన్ పట్టుకున్నాను గైస్. లాంగ్ కూడా పనికి వస్తుంది కొంచెం. ఇది షార్ట్ రేంజ్ పట్టుకొని లాంగ్లోకి వచ్చేసింది గైస్. ఇప్పుడు ఉరుకుతుంది గైస్ లాంగ్ రేంజ్కి. మనం కూడా పోవాలి, లేదంటే అయిపోయింది మా టీం పని, చెక్కేస్తారు మా టీంలోని. ఇలా కవర్ నుంచి పోయి కొట్టేసా. అబ్బా గైస్, మా తమ్ముడు ఏడైతే జోన్ కార్డు ఉన్నాడు గైస్, అందుకే రివైవ్ ఇవ్వలేకపోతున్నా. అన్న దాన్ని బయటికి రా, పడతలేదు గైస్. అబ్బా ఇద్దరు నాకు గైస్, నేను ఎట్లా మేనేజ్ చేసేది వేసు, అది కూడా MP590తోనే, M500తోనే. నిజా గైస్, స్క్వాడ్ మొత్తం ఒకటే ఉంది. స్క్వాడ్రా కొట్టాలి నేను. అయిపోయింది స్క్వాడ్రా అయింది గైస్. ఒక కిల్ కూడా కొట్టలే, అంటే అంత ఎందుకు డ్యామేజ్ ఎక్కియలేను. మంచి మెల్లగా మాట్లాడి కంగారు పడతా పోతే అయితే చిన్నగా పట్టుకున్నా గైస్. ఒక గ్లోవాల్ అయితే కొనుక్కున్నా గైస్. పదరా పరుగులు తీయరా. నాకు వెళ్తే ఆటోమేటిక్. ఒకసారి నాది EP చూసుకోండి గైస్, ఎంత ఉందో. 150 ఉంది గైస్, క్యారెక్టర్ స్కిల్ కాంబినేషన్స్ వల్ల. చూసుకోవచ్చు గైస్. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది కదా. అదిగోండి. ఒకటి నాకు అప్పుడే పిట్టలు దొర మోరిగాడు మా తమ్ముడు గాడికి. అబ్బా గైస్, నా వెనకాల నుంచి వచ్చింది గైస్. అదిగోండి అక్కయ్యగా తమ్ముడు దారే గైస్. ఈడు వస్తలేడు గైస్, నేనేమో నాగిడ పో వేస్ట్గా. వీడు అన్ని కొట్టకపోతే వేస్ట్ గైస్, నెట్ వస్తలేనికి వేస్ట్ గైస్. ఈడు ఆడిపించుకొని వేస్ట్. చూసుకోవచ్చు గైస్, P90 పట్టుకున్నా. పొరని ఇప్పిస్తారా ఇప్పిరా. మ్యాక్స్ 7 పడతా గైస్, నాకు పిచ్చిలేసింది. మ్యాక్స్ 7 పెట్టలే గరీనా బాబు ఇలా. వాళ్ళు 2 రౌండ్లు గెలిచి మా తమ్మునికి అయితే ఒక స్టార్ వస్తే హీరోకి అయితే పోతాడు గైస్. నేను మాస్టర్ పోతా, నాకు కొన్ని స్టార్స్ అయితే మాస్టర్ వెళ్ళిపోతా గైస్. ఇదే సీజన్లో ఫస్ట్ కౌంటే మాస్టర్ కొడతా. ఫస్ట్ కౌంట్కే మా ఫ్రెండ్ కూడా ఇంతవరకు ఫస్ట్ కౌంట్లో కానీ, సెకండ్ కౌంట్లో కానీ, థర్డ్ కౌంట్ వచ్చినా మాస్టర్ కొట్టలే గైస్ మా ఫ్రెండ్. బొద్దునికి పరుగులు లేదంటే కొడుతున్నారు గైస్. రీలోడ్ అయిపోతుంది, అప్పుడే అయిపోయింది నా స్కిల్ కాంబినేషన్. తమ్ముడు గారు పైకి విన్నాను కానీ ఎక్కేస్తారు అని అర్థం కావట్లే. అయిపోయింది మోహిత్ పని అయిపోయింది, మోరి పని అయిపోయింది. జోన్ వస్తుంటే మోరి కాడికే పోతుండు. చెప్పలే గైస్, చెక్కేసిర్రు నన్ను, పైనుంచి చెక్కేసిర్రు నన్ను కూడా. అబ్బా గైస్, అరే నాకు ఇల్లు కావాలన్నా నువ్వేమన్నా ఇడికెళ్ళి వచ్చినావు. నేను పోనీయా నిన్ను అంతేగా. అయ్యా గైస్, డిమిత్రి వేసింది గైస్. డిమిత్రిలో కవర్ పోతున్నావు, నాకు ఇల్లు నాకు కావాలి గైస్ అంతే. అబ్బా గైస్, ఇంకొకటి ఉన్నాడు గైస్, మనకి ఏం చేస్తారు పో. అయిపోయింది, వీడు ఒక్కడు ఏం చేస్తాడు ఇక నాకు కిల్ ఆపకుండా. అరే కిల్ ఇవ్వండి రా ప్లీజ్ రా గైస్, ఒక్క కిల్ గైస్ ప్లీజ్ గైస్, ఒక్క కిల్ గైస్. రివైవ్ ఇవ్వకుండా చాలు గైస్, ఇచ్చేసిండు గైస్.
కిల్లు కూడా వేసుకొని ఇస్తలేరు ఆకృతి వాళ్ళు. ఈయన దగ్గర MP5 ఉండి కూడా వేసుకోవటకపోతే వేస్ట్ కేస్. MP5 త్రిబుల్ చిప్, అది కూడా డ్రాప్లో వచ్చింది దాంట్లో. అన్న కొట్టాను, నీకు కిల్ వేసుకునే టైం కూడా ఇయ్యరాలు అంతే గైస్. అబ్బా ప్యూర్ రెడ్ నెంబర్ చెక్ చేసిరు గైస్, ఇన్ని కూడా చెక్ చేసిరు. ప్రోగాలే వచ్చారు వేసుకుంటాం. స్కార్ త్రిబుల్ చిప్ పట్టినా గైస్, ఎవరన్నా కొనిస్తే బాగుంటుంది గైస్. ఇప్పించుకోపోమట మ్యాచ్ మర్చిపో. అదే గైస్ మ్యాచ్ మర్చిపోండి, ఇక ఓడిపోతాం. మా తమ్ముడు గారు పెద్ద స్కార్ త్రిబుల్ చిప్ పట్టింది గైస్, కొట్టేయటం లెక్క. ఆయనకి స్కార్ ఫుల్ ఫామ్ చెప్పరా, స్కార్ అండ్ CA ఫుల్ ఫామ్ చెప్పరా అంటే క్యాట్ అంటాడు గైస్. స్కార్ స్పెల్లింగే తెలియదు దానికి. కొంచెం కవర్లు ఉండాలి గైస్. అండ్ అయిపోయింది శాంటీని. అమ్మ బతికింది గైస్ శాంటీని యూజ్ చేసి. ఇప్పుడు వస్తాడా, ఎవడొస్తాడు ఏం గైస్, ఇటు వెనకాల వస్తుంది గైస్ జోను. దగ్గర కురకాలిగా, దగ్గరకు పోవాలా, అది పైన ఉంటారు గైస్ కొంతమంది. కొంచెం కవర్ తీసుకొని పోవాలా అంటే అదిగోండి ఆడు ఉన్నారు ఒక ఎనిమి, ఒక్కడే ఉన్నట్టున్నాడు గైస్ తెలిసి. అదిగోండి అటు వచ్చిండు, మా వాడిని కొడుతుండు. నేను వాడిని కొడతా పోయి ఇప్పుడు. స్కార్ త్రిబుల్ అమ్మ వద్దు గైస్, ఇద్దరున్నారు. వాడు ఒక నాకు వేసి కిల్లు కూడా వేసుకుని గేస్, నాకు ఒక కిల్లు వస్తాడు. మా తమ్ముడు గారు కూడా లేపినట్టున్నాడు ఒక కిల్లు. అబ్బా తమ్ముడు చూసుకొచ్చి గేసి, ఇద్దరున్నారు. నాకు గెస్ట్ కరెక్ట్ అయింది. మా తమ్ముడు గారు పెద్ద స్కార్ త్రిబుల్ చిప్ పట్టుకొని నాకైపోయింది. 0-4తో అయితే మ్యాచ్ పోయింది. ఏం కాదు గేస్, మళ్ళీ మ్యాచ్ స్టార్ట్ చేద్దాం. నా స్టార్ పోయిందిగా నా ప్రాణము. మా తమ్ముడు గారికి అయితే స్టార్ ప్రొటెక్షన్ కాపాడింది గేస్. లేకపోయింటే ఆయన ప్రాణం పోయేది డైరెక్ట్. ఇప్పుడైతే ఈ స్కీడాలు ఎప్పుడు తీద్దాంరా నాయనా అని చూస్తున్నా. ప్రొటెక్షన్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి చూద్దాం ఆగండి గేస్. వస్తలేదు ఒక ప్రొటెక్షన్ పాయింట్. జరుగురన్న 1-2 ఉన్నాయి గేస్, 2 ఉన్నాయి. మ్యాచ్ వచ్చే మ్యాచ్ పోయి ఉంటే అయిపోదు గేస్. కిల్లర్ పండుగ అయితే పిలుస్తున్నా గేస్. ఓడాడు వచ్చేగా, స్టార్ట్ వచ్చేసాయి. ఇంకా ఆనర్స్ కేర్ లేదు. తమ్ముడు ఏం చేస్తావు తెలుసా, పక్కెళ్ళి బజ్జో అంతే కదా గేస్. మా తమ్ముడు కూడా ఏమో స్టార్ట్ చేస్తలేడు గేస్, వెళ్ళిపోయిండు. సర్లేండి, ఈడు ఎందుకు గేస్ ఊకే రిక్వెస్ట్ పెడుతుండు, లేదంటే బ్యాక్ వెళ్ళిపోతుండు. సారీ గేస్ మా నాని, ఏమనుకోకండి. ఏ జాడు తెలిసి పిన్ చేసి పడేస్తే అయిపోయి. AK-47 అయితే ఇది కావాలి గేస్. కొత్త P90 వచ్చింది. P90 MP40 కోబ్రా MP40 మళ్ళీ తెస్తాడు కావచ్చు గైస్. గైస్ మీకు ఒక్కటి చూపించాలి గైస్, ఒక్క సెకండ్. ఇది కాదులేండి, చూపిస్తాగండి ఒక్క నిమిషం, ఇది అయిపోయినాయండి. ఈ రేకాన్ 2 పోతే ఇది వస్తుంది గైస్. ఈ రేకాన్ 4 కొడితే గ్లైడ్ పారాషూట్ అయితే వస్తుంది. ఇది అప్పుడు గ్లైడర్ గైస్, గ్లైడర్ ఉండే అప్పుడు. ఇప్పుడు గ్లైడర్ తీసేసాను, మంచి గ్లైడర్ గైస్. A4A1 స్ట్రాంగ్. ఫస్ట్ టైం అయితే ఈ రేక్ కౌంట్ కొట్టినా గైస్. ఫస్ట్ టైంలో మొత్తం కొట్టేస్తా, మాస్టర్ కూడా కొట్టేస్తా ఇలా మన CSలో. కాంటెస్ట్ అవుతుంది గైస్, కన్ఫర్మ్ అవుతారా. మినిమం ₹1 కోటి గైస్. ₹1 అంటే ఎవరు పార్టిసిపేట్ చేయరు గైస్ చెప్పండి. ఇంకా ఇప్పుడు ఈ ఈవెంట్లో వచ్చేసి మనకు 2.5 మిలియన్ డైమండ్స్ గైస్. ఊహించుకోండి ఒక్కసారి.
అసలు అంత చిక్కదు గైస్. ఊహించుకోండి 2.4 2 ఏదో అట్లేండి. మిలియన్ డైమండ్స్ గైస్. 2 4 2.4 4.2 మిలియన్ డైమండ్స్ గైస్. ఊహించుకోండి ఒక్కసారి. మీ ఐడియాలు ఉంటే ప్రాక్టీస్ చేయండి. ఒక ఏడబ్ల్యూఎంలో కూడా ఉండాలి గైస్ ఒకడు, ఏడబ్ల్యూఎం ప్లేయర్. నేనైతే మా దానికి ఏడబ్ల్యూఎం షూట్ అవుతుంది గైస్. నాకు వచ్చే ఏడబ్ల్యూఎం వాడడం. 2 ఏడబ్ల్యూఎం ఉంటే చాలు గైస్, కొట్టేస్తా. అది గైస్ చూసుకోవచ్చు. జేటీని ఇంత పని చేసినప్పుడు అజా గైస్ కిల్ అయిపోయింది గైస్ నాదే. ఇంకొకడే ఉన్నాడు, అన్న కొట్టినారా. స్టెప్స్ వస్తున్నాయి, ఫుడ్ స్టెప్స్ అంటే ఉండడు. అదిగోండి చిక్కెర బిట్ట చిక్కెర. అబ్బా లేపేసారు గేసి పిట్టని. ఒక్కొక్కడు ఎంత నువ్వు పడున్నారు గేస్ ఇలా టీంలా చూసుకోవచ్చు. ఇప్పుడైతే యూఎంపీ వాడుతున్నా గేస్. యూఎంపీ 2 చూసుకోవచ్చు గేస్. ఈడైతే ఒక స్నైపర్ ఉంది కదా గేస్, VSK 94. ఆ స్నైపర్ అయితే ఆడ ఫ్రీ దొరుకుతుంది గేస్. ఇలా కొని వేస్ట్. గరినా బాబాయ్ అట్లా చూపిస్తాడు. యువనికి సైకిక్ అయితే దొరకలే కదా. కిక్ కొడితే సైకి కొడతాడు గైస్ ఒక్కొక్కడు. అదిగోండి లాంగ్ రేంజ్ 10 నా గైస్ యూఎంపీ. ఇంకా షార్ట్లు ఎంత పడి ఉంటుంది? షార్ట్లో 28 29 40 అట్లా పడుతుంది గైస్. అదిగోండి వాడు అక్కడ ఉన్నాడు, పైకి వెళ్ళేటప్పుడు కొడితే. అందుకే ఇక్కడ కవర్ ఉందాం, అవసరం లేదు గేస్. వెళ్ళిపోదాం పదండి. అబ్బా కొడుతున్నాడు గేస్ అనుకున్నట్టే. లాంగ్ నుంచి కొట్టాడు గేస్. షార్ట్ నుంచి అయితే కంపల్సరీ కాదు. అబ్బా నేను కింద పడ్డా, నన్ను కొట్టకుర్రా. నేనేం మీ వాళ్ళని ఏం హాని చేయలే. నేను ఒక్కడిని చంపి నాకు అంతే. గిట్ వస్తుంది గేస్ ఫుడ్ స్టెప్స్. అంటే పైనే ఉండొచ్చు గేస్. అన్ని కిందికి దిగుతాడుగా గేస్. కొడదాం. అనుకుంటే గేస్ ఇంకోటి ఎక్కడ ఉన్నాడు గేస్? అబ్బా వెనకాల నుంచి వచ్చి కొట్టింది గైస్, లేదంటే కొడదు గైస్. త్రిబుల్ టేక్ డౌన్ అయ్యేది. వెనకాల నుంచి వచ్చి కొట్టడం గైస్ మరి దారుణంగా. నువ్వు బాల లెక్క ముంగట్టుకెళ్ళి రమ్మన్నాను గైస్. చూడనా బతికిండా నాకు ముంగట్టుకెళ్ళి వచ్చినాడు. ఇది కొంచెం మొత్తలే గైస్ ఈపీ. అదే అందుకే తెలిపోయింది గైస్. అంటే ఈపీ వచ్చినా కానీ ఆడు కొట్టేసిండు గైస్. అదే టైంకి వచ్చిన సెకండే కొట్టేసిండు. అంటే అంత ఫాస్ట్ మూమెంట్ ఉందండి. నాకైతే ఫుడ్ స్టెప్స్ ఎవరన్నా న్యాయబట్టి వస్తే ఫుడ్ స్టెప్స్ వస్తాయి గైస్. రెడ్ కలర్ ఫుడ్ స్టెప్స్. వాడైతే అటు వెళ్తుండు, నేనైతే ఇటు వెళ్తా. ఏమన్నా కానివ్వండి. అదిగోండి మార్నింగ్ అటు సైడ్ నుంచి అయితే కొట్టిండు. మార్నింగ్ నేను కవర్ కిల్ వేద్దాం అనుకుంటే కిల్ వేపేసాడు గైస్. ఇట్లా వెళ్దాం గైస్ వాళ్ళ వెనకాల నుంచి. అంతే గైస్. పక్కన నుంచి వచ్చిన వస్తాడు గైస్. అదిగోండి ఫుడ్ స్టెప్స్ వస్తున్నాయి. కొట్టేసి అది వాడు అక్కడనే ఉన్నట్టున్నాడు గైస్. వాడు వచ్చేంటాడు గైస్. ఇప్పటికి వస్తుంది గైస్ ఇటే. నువ్వుడా అయ్యా ఇంకొకటి బతికిండా గైస్. ఎంపీ త్రిబుల్ చెప్పు. అమ్మా ఏం గైస్ ఈ తొండి నాకు అర్థం కాదు. ఎంపీ త్రిబుల్ చిప్ లేపలే ఇంకా. అమ్మాయి లేపలే గైస్ ఎంపీ త్రిబుల్ చిప్. ఓన్కి దొరకకుంటేనే బాగుంటుంది. వీడుంది గైస్. నేను దొరుకుతుంది, ఎందుకు దొరకదు? ఒక డెజర్ట్ ఇవ్వాలి, ఒక VSS
విఎస్ఎస్ మస్తు సౌండ్ వస్తుంది గైస్, దీని టు 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 అని చూసుకోవచ్చు. సౌండ్ ఎక్కువ అయితే చూపిస్తుంది గైస్ మీకు, చూసుకోవచ్చు గైస్. సౌండ్ వినిపిస్తున్నట్టుంది. సర్లేండి సౌండ్ తక్కువ పెడదాం మళ్ళా, మీకు నా వాయిస్ తక్కువ. నా వాయిస్ తప్ప అన్నీ వినిపిస్తాయి మీకు అప్పుడు. మన రష్ కొరికేసిండు. అయ్యి ఆడున్నాడు గైస్ ఒకడు, అదిగా అండి పడిపోయింది అనుకుంటున్నా. మా వెనకాల నుంచి వస్తలేరు, వెనకాల నుంచి కొడితే అయిపోయి గేసి వాళ్ళకు ఉంటుంది నెక్స్ట్ రౌండ్. వెనకాల నుంచి తొండి కొట్టారు. అబ్బా MP40 చిక్కిందిగా చాలు. స్కార్ 3 చూపుదే ముందు గేసి ఎప్పుడైనా తీసుకోవచ్చు. అయ్యి విఎస్ఎస్ అయితే ప్రాక్టీస్ చేసిన గైస్. మన దీనిపైకి ఎక్కుతా నేను, మాకు టెక్నిక్లు లేవా. అన్నా ఆవరే మా జస్ట్ మిస్ గైస్, చచ్చిపోదు అన్న చూడలే కాబట్టి నయ్యమైంది నాకు. ఒకడు ఉన్నాడు గైస్ ఫుల్ స్ట్రాంగ్లా, వాడిని లేపాలి గైస్ ఫస్ట్. మనకు రివైవ్ ఇయ్యే, అరే రివైవ్ టచ్ కాలే గైస్. మనం కూడా వేద్దాం గైస్, మన దగ్గర లేవా. కింద ఒక్కడే ఉన్నాడు గైస్. అమ్మాకి ఇల్లు పడ్డే. ఏడబెల్యం ఉంది, MP40 ఉంది గైస్ మన దగ్గర. నేను ఒక్కకి లేకొట్టాయి రౌండ్లో ఒక్కటే. మా స్కాటర్ పిలిచి పాడైతే తీసుకుని గైస్. తమ్ముడు నీకేం కనిపించేది లేదు, పోయి పక్కకి క్యారమ్ బోర్డ్ ఆడుకో, నువ్వు బతికి కూడా వేస్టే ఫ్రీ ఫైర్లో. ఎన్ని కిల్లులు రా స్టారు? ఒక్క కిల్లే గైస్. స్టార్ ఏ నెంబరు? 2 నెంబర్ గైస్. 2 నెంబర్ దగ్గర UMP ఉంది, డెజర్ట్ ఈగల్ ఉంది. టింగ్ టింగ్ నా దగ్గర బూస్ట్ ఉంది. బూస్ట్ అంటే ఆ బూస్ట్ కాదు గైస్, తినేది కాదు, గీ బూస్ట్. ఇటున్నారు గైస్ ఎనిమిస్ మొత్తం, స్క్వాడ్ ఇటు ఉంది, అటు కూడా ఉన్నారు. అరే ఎటు పోవాలరా నాయన నేను ఇప్పుడు, అటు పోవాలా ఇటు పోవాలా? మీ నుంచి కొడదాం, మా డాడి నుంచి కొడితే. ఓ అన్న గ్రానైట్లు ఎందుకు వేస్తున్నావు? నువ్వుగా చెట్ మ్యాన్ చెట్. అలా ఫ్రెండ్స్ ఇటే ఉండరు గేస్, అదిగో అండి అన్ననా లేదా ఫ్రెండ్స్ గిన్స్ అని. వెనకాల నుంచి వచ్చి కొడతావా వెనకాల నుంచి వచ్చి. విఎస్ఎస్ పవర్ తెలిసిందా ఇప్పుడు? అశోక్ గైస్ కొట్టలేకపోయినా గైస్, అరే అని కొట్టరా ప్లీజ్ రే, రివైవర్ నీ రాని కొట్టి ప్లీజ్ రే. అమ్మాయ గెలిచినాం గైస్, బతికింది గన్ను. నేను ఎన్ని టైమ్స్ వచ్చిన గైస్? 2 టైమ్స్ అయినా, 2 మ్యాచెస్ 2 టైమ్స్. MP40 పోగొట్టుకోవాలని లేదు MP40ని. అన్న ఓరిపిచ్చిర్రన్న మీకు, నేను ఇప్పియాలి ఒక్కటి కూడా ఇప్పియలే గేస్, టచ్ కూడా వేయలే. అగో నాకు కూడా ఇప్పిర్రు మళ్ళా, నాకు ఓడిప్పాడు గేస్. బికాజ్ ఐఎమ్ బాట్ ప్లేయర్, దట్స్ వై ఐఎమ్ ఇన్ ఫస్ట్ ప్లేస్. గైస్ ఎవరన్నా నాకు రిక్వెస్ట్ పెట్టకండి ప్లీజ్. కావాలంటే నాకు ఇంకో ఐడి ఉంది, చిన్న నూబ్ ఐడి, దానికైతే పెట్టండి గైస్. ఆ టీమ్ కోడ్ నుంచి అయితే మెయిన్ ఐడికి వద్దుర్రి. చూసుకోవచ్చు గైస్, చుట్టూ ముట్టేశారు. ఈ రౌండ్ పోతుంది అనిపిస్తుంది ఎందుకో. మెయిన్ బాట్ ప్లేయరే పోయింది గైస్, మెయిన్ బాట్ ప్లేయర్. ఇంకొకటి పోతే మ్యాచ్ గేయా అనుకుంటా. మళ్ళీ ఎన్ని టైమ్స్ నాకు ఇస్తారు గేస్ ఒక్కరికి. అయ్యా గైస్ ఒకటి నాకు గైస్ మా టీంలో అయ్యా గైస్, ఇంకోటి నాకైతే నా పని అయిపోతుంది గైస్. అమ్మో బతికిచ్చిర్రా. రష్ చురుకొస్తాను గైస్, లూట్ బాక్స్ కవర్ తీసుకొని పోదామని.
కానీ నీకు తెలియదు నేను ఈడున్నా అని. కిల్లు వచ్చారా, నన్ను కొట్టారా? అబ్బా గ్లూ లేదు గైస్. ఆనంద్ కొడుతుర్రా. అయితే మిషన్ గన్ లాంచ్డ్. హైగా టక్క హ్యాంగ్ అవుతుంది గేస్ ఫోన్ అనేది కొంచెం. అమ్మా బతికింది గేస్ బోయా. హ్యాంగ్ అవుతుంది గేస్ ఫోన్ కొంచెం, అంటే తక్కువసేపు ఆడినా కానీ నాకు ఫోన్ అయితే హ్యాంగ్ అవుతుంది గేస్. అంతే, అది ఎందుకు అర్థం కాదు. ఇప్పుడైతే అల్ట్రాలు అయితే పెట్టుకుందాం గేస్. అంటే ఎంతవరకు స్మూత్ ఉంది గేస్ నాకు. స్మూతే బెటర్ గేస్ అల్ట్రా కంటే. అల్ట్రా అంటే హీట్ ఉన్నప్పుడు పెట్టుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది గేస్. అదే హీట్ లేనప్పుడు పెట్టుకుంటే అల్ట్రా పనికిరాదు గేస్. ఇదిగోండి అల్ట్రా. చిచి మ్యాక్స్ వద్దన్నా. ఓవర్ హీట్ అండ్ ల్యాగ్ మోర్ ఈజీ కంటిన్యూ అవే హై గ్రాఫిక్స్ క్వాలిటీ. వదిలేయండి, మనం స్మూత్ అయితే పెట్టుకుందాం. మళ్ళీ ఒక 5 అయితే లాస్ట్ మ్యాచ్ ఆడదాం గేస్. 5 అవుతుంది. నేనైతే ట్యూషన్ అయితే 5:30 to 8 గేస్. మాకు ఇక్కడ 30 నిమిషాలు టైం ఇచ్చి ఆడ 30 నిమిషాలు తీసుకుంటారు గేస్. అంటే అట్లేం కాదు, నాకు కూడా అంత అర్థం కాలే. G36 అంటే గేస్ వచ్చింది. ఇలా G36 వచ్చింది గేస్. అక్కడ వచ్చే ప్రతి ఒక్క చూసుకోవచ్చు గేస్. క్వాలిటీ అయితే మంచిగా లేదు, అంటే ఇలా దూరం ఉన్న మీకు అనిపించడు గేస్. అందుకే మనం మళ్ళా చల్ ఇది ఎందుకు చేంజ్ చేసిన? అరే గైస్ అది చేంజ్ చేసిన గైస్, అది చేంజ్ చేయొద్దు. దూరంలో నేను మీకు కనిపించడు గేస్ మనకు, అదే ప్రాబ్లం. ఇలా ఓ అన్న వేసి కొట్టాలి నేను. కొట్టాలి గేస్, వేసే కొట్టాలి నేను. అవును గేస్, అంతే గేస్. గేస్ పరుగులు తీ ఉరకలు పోయి. అబ్బా ఎటు గైస్ కిల్లాని వేసుకుందాం. కిల్లాని వేసుకో. అబ్బా గైస్ కిల్లు కూడా వేసుకొని ఇలా గైస్. నా కిల్లు గైస్, అది నాది గైస్. అది వచ్చి చేంజ్ చేసిన అయిపోదు గైస్. మెంటర్ వాడిని అది నార్మల్ ఉండాలి, హైలో ఉండదు. చూసుకోవచ్చు గేస్, మొత్తం పాత లెక్క అనిపిస్తుంది కదా గేస్. అట్లనే దూరం ఉన్నాయని మీ కూడా కనిపించడు గేస్. ఇలా ఓన్లీ షార్ట్ రేంజ్ లెక్క. ఇప్పుడు దూరం ఉన్నాయని మీకు కనిపించడు గేస్. ఇలా మనకు కనిపిస్తుండే గేస్ ఎనిమిది ఏడన్నా, కానీ మనకు డ్యామేజ్ పడుతుంది గేస్. చూసుకోవచ్చు ఇట్లా రుక్కినా ఎనిమిది ఉన్నాడు అనుకో డ్యామేజ్. ఈడు ఓడి గేస్ ఆఫ్లైన్ కాడు. తమ్ముడు మీ ఆఫ్లైన్లో వల్ల మాకు పోతుంది. నాకు ఎడకెళ్ళి కొడతారో అని భయం అవుతుంది గేస్. వెనకకెళ్ళి వచ్చి కొడతారో ముంగటికెళ్ళి వచ్చి కొడతారో కూడా అర్థం కావట్లే. ఫస్ట్ రేంజ్ అయితే పెట్టుకుందాం. దగ్గరకు వస్తే చీటర్ అన్న, చీటర్ वो है तो एक चीटर है. యాక్యులేటర్ పెట్టుకుని రష్ చెప్తున్నా గేస్. ఎనిమిది అయితే అబ్బా గైస్ హెడ్ కొట్టింది గేస్. నేను మాత్రం 18 డ్యామేజ్ ఇచ్చిన. అయిపోయింది, దీని పని అయిపోయింది గేస్. షయ్య ఎక్స్ వస్తలే గేస్ పలకడి ఇంకా అని పేరు. ఎక్స్ ఏదో ఉంది. ఫస్ట్ ఆఫ్లైన్ పోయింది ఈడే. ఆడ ఈడే కావచ్చు గేస్. అబ్బా లాంగ్ రేంజ్లో ఉన్నాడు ఆడు. లాంగ్లో ఉన్నాడు ఆడు, కొట్టడానికి రా. అబ్బా అరే ఫుల్ డ్యామేజ్ రా, వానికి ఇచ్చారా. నాకు ఆ కిల్లు కావాలరా, నాకు. అబ్బా నన్ను వేసాడు గేస్ కిల్లుగా. అరే కొట్టకురా నన్ను, నీకు కిల్లు రావద్దను కొట్టి కిల్లు వచ్చింది గేస్. నెంబర్ 1 EX బాట్ అంట గేస్. కొట్టు ఎంపీ. ఆగుంది గన్ చేంజ్ చేసి యాక్యులేటర్ పెట్టు. కొట్టు వేస్ట్ ఆడు గేసుడు. ఒక్కడిని కొట్ట శాత కాదు అంటే కొట్టిండలేండి, ఇద్దరిని ముగ్గురిని. అంటే నాకు ఇల్లే చోరు చేసిండు.
నా కిల్లులు చోటు చేసింది గైస్ వాడు. నేను నన్ను వదిలిపెట్టా, నేను అంటుంది మాట్లాడా. ఇది వాడితేనేమో మనకి ఈ గన్ వస్తుంది, అందుకే ఇదే వాడదాం. తమ్ముడు పక్కకి అడుకో, అది నాకు లేదు నీకే ఎట్లా వస్తుంది. టింగ్ టింగ్ అది స్క్వాడ్ మొత్తం వస్తుందా తమ్ముడు? ముందే చెప్పి తిప్పించేటండి కదా. చూసుకోవచ్చు గైస్, మరి అంత క్వాలిటీ లేదు. ఇలా పెట్టుకుంటేనే హెడ్ షాట్స్ ఎక్కువ పడతాయి అన్నాడు గైస్ ధనుష్ FF గేమర్. అంటే ఇప్పుడు మనం కూడా ఒక గేమర్ లెక్కనే గైస్, మరీ అంత పెద్ద గేమర్ ఏం కాదు, చిన్న గేమర్ మనం. వాడు పెద్ద గేమర్ అన్న, ఆయన కలవాలి గైస్ ఏదో ఒక రోజు గేమ్లా. నా ఆపోజిట్ వచ్చినా కానీ రిక్వెస్ట్ పెడతా గైస్. తమ్ముని స్పైడర్ వేస్తావా? స్పైడర్ అన్న వేస్తావా తమ్మునికి? అయిపోయింది నీ పని, అయిపోయింది. నిన్ను ఎక్కేస్తారు ముందు, దానికంటే ముందు. అబ్బా ఆడే ఎక్కిండు గైస్ బాగానే, కానీ అన్న ఒకటి ఎక్కిండు అని నేను చెక్తా, మళ్ళీ అన్న ఇంకోటి ఎక్కుతాడు. చెక్కుడే చెక్కుడు తమ్ముడు, చెక్కుడు చెక్కుడే చెక్కుడు తమ్ముడు, చెక్కుడు. అమ్మయ్య రాక రాక కొట్టిన గైస్ వాడిని. నా కిల్లు కానీ చోరు ఇవ్వాలా వానుకుంటుంది, కిల్లు చోరు అంటున్నా. కిల్లు కానికి రివైవ్ ఇవ్వాలా వానికి ఉంది నా చేతిలో అంట. అయ్యా ఇచ్చాడు గైస్, లేపకపోతే అడుగుతా. తమ్ముడు తమ్ముడు దేగల తమ్ముడు, అయిపోయింది పని అయిపోయింది. నిన్ను లేపుతా ముందు, ఆనకంటే ముందు. అయ్యా నన్ను లేపిండు గ్యాస్. అరే కొట్రా ప్లీజ్ రే, వేస్ట్గా కొట్రా రే. డిమిత్రి ఏమరా నువ్వు కొట్టాక ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకు డిమిత్రి వేసి నన్ను బతికిద్దామని చూసావు చూడు, అది నీ లక్కురా. తమ్ముడు ఏడున్నావు తమ్ముడు? ఆడున్నాడు తమ్ముడు అయితే. అమ్మ అయితే ముందు తీసుకున్నాం. అయ్యా అమ్మ దొరికేరా కిల్లు, డబల్ టేక్ డౌన్. దీని దగ్గర ఏముంది? అబ్బా మంచి లూట్ ఏం లేదు గైస్ దీని దగ్గర. 2 EMPలు, ఒక M500. ఇదైతే 2, ఇది 2, ఈ 2, ఇది 3. ఏ నూరా గ్యాస్. ఇది ఏంటి గ్యాస్? డ్రాగోనా అది ఉంది కదా గ్యాస్. పేరు పిలిచిపు కావాలా? పక్కలో ఆడుకో తమ్ముడు. నన్ను ఎంత గుద్దినా నేను గుద్దుతా నేను రివర్స్లో ఎక్కువ ఎత్తే. ఉందిగా ఇక్కడ తీసుకోరాదు శాతగాటే, పైసలు లేకనా? అంతే కదా గ్యాస్, పైసలు లేకనే కావచ్చు. ఒకటి లండు అక్కడికి ఎక్కుతారు కదా గేసి, ఎక్కువ ఎనిమిస్. వాడు కూడా ఎక్కిండు కానీ నాకు కనిపించాడు. ఎక్కిండని ఎట్లా చెప్తున్నాడు అంటే మై గెస్ట్ గైస్. చూసుకోవచ్చు లాంగ్లో నొక్కింది కనిపిస్తాడు గేస్. అమ్మ MP5 పెడదాం, కొంచెం లాంగ్ కావచ్చు. అయ్యా MP5 లాంగే. తమ్ముడు తమ్ముడు ఏడున్నావు తమ్ముడు? అయ్యా నీ బతికే అయిపోయింది, నీ బతికే అయిపోయింది చెప్తున్నాగా నేను. నీ బతుకు నా చేతిలో. అరే నా చేతిలో అయిపోయాలిరా, అని బతుకు నా చేతిలోనే అయిపోవాలిరా అన్న. నా చేతిలో అయిపోవాలన్న వాని బతుకు నా చేతిలో అయిపోవాలా? ఏ తమ్ముడు నీ బతుకు నా చేతిలో. చెట్ మ్యాన్ చెట్ చెట్. నీకు రివైవ్ ఇస్తావు రే ఏడుబాకు. అమ్మాయి గైస్ అది రారా పొర కొట్టకు అంటది. అబ్బా గైస్ ఈ పైతను వస్తుంది గైస్, ఫుల్ గొడవ ఒరిగి. ఇన్ని పైసలు ఏం చేసుకోవాలన్నా ఇంటికి ఇచ్చే తప్పు అని పుణ్యం అన్న వస్తుంది జరా. అయ్యా ఏం కన్నా వదిలిపెట్టింది గేసి ఆగే గైస్. ఆగ డబల్ చిప్ మనమైతే పెడదాం. ఆగ డబల్ చిప్ పెట్టా, నాది కాదు అది, అయినా నేను పెడతా. 1 2. ఇది లాంగ్లో కూడా చూసుకోవచ్చు గేసి ఎంత ఇచ్చిందో డ్యామేజ్. అయ్యి అబ్బా లేపాడు గేసి కిల్లు నాది. దొంగగాడు ఓడి లేపాడు కానీ నెట్ తిట్టుకుంటే చూడం గేస్. కుక్కని తిట్టుకుంటావా అని కనాలి. మేము గ్రానైట్లు ఎత్తాం, అవుతారా జరసేపు తీసుకోరు గ్రానైట్. టేస్ట్ బాగుంటుంది అబ్బా. గ్రానైట్ ఎత్తే గ్లూవల్ అవుతారా? అయితే ఫ్లాష్ వేస్తా, తీసుకోరు ఇదన్నా జర టేస్ట్ బాగుంటుంది అన్న ఏమన్నాను. అబ్బా నేను 1 కిల్లు కొట్టలే ఈ రౌండ్లో. వాడిని కొట్టినా కానీ వాళ్ళే లేపారు కిల్లు మొత్తం.
పోండి గైస్, చీటర్స్ వీళ్ళు. స్కాట్ త్రిబుల్ చిప్, లాంగ్ రేంజర్, ఏడబ్ల్యూఎం, వైయు, జెడ్ కూడా వస్తుంది గైస్. OP50 అప్డేట్ అయితే తొందరలో వస్తుంది గైస్. అప్డేట్లో అయితే మనకు MP40 అయితే త్రిబుల్ చిప్ అప్గ్రేడ్ చేయడానికి ఉంటుందంట గైస్. హెడ్ ఒక 5 బుల్లెట్స్ అయినా కానీ 2000 డ్యామేజ్ వస్తుంది గైస్. మినిమం ఇస్తుంది 2000 డ్యామేజ్ మినిమం. అట్టకెళ్ళి అయితే వచ్చాడు అన్న. అమ్మా ఈ మ్యాచ్ రౌండ్ వాయ గైస్, ఈ రౌండ్ వాయ. 2-3 నాకయ్యారు మా టీంలోకి వెళ్ళి. అమ్మ అన్నిటి ఎత్తుండు. ఏంలే గ్లోవల్ వేసేయాలి, ప్యాక్ వేసుకుందాం. అన్న ప్యాక్ వేస్ట్ రోయ్, అన్న ప్యాక్ వేస్ట్ కూడా. చీటర్స్ అబ్బా, ముంగట్కి వచ్చానో లేదు, పట్టని లేపాడు నన్ను అయితే. ఓ అన్న నెంబర్ 1 బాట్, లాస్ట్ ప్లేస్కి వెళ్ళిపోరా, దండం పెడతా. 9 కిల్లులు గైస్, 99 పైసలు. AWM ఒకటి, MP5 త్రిబుల్ చిప్పు, ఇది ఒక గన్, ఇవి గ్లూ వాళ్ళు, ఇవి ఫస్ట్ మెయిన్ గైస్. ఫస్ట్ హెల్మెట్ లేదంటే పాట హెడ్ షాట్ అంటారు. బట్ ఏంలే గైస్, నా ట్రిక్ అయితే ఫస్ట్ అయితే రీలోడ్ కొట్టి గన్ ఎక్స్చేంజ్. జరుగుతారే, నేను చెప్తాం మళ్ళా. అది ఏం గీసి గట్టి చేసిండు, టర్న్. అబ్బా హెడ్ పడదు గైస్, జస్ట్ మిస్లా. అయినా మనకి AWMతో హెడ్ పడుతుంది గైస్. అబ్బా పడ్డా గైస్, డ్యామేజ్, ఫుల్ డ్యామేజ్ గైస్ వానికి. అందుకే ఉరుకుతాడ గైస్ కుక్క లెక్క. అమ్మ తమ్ముడు, అమ్మ అమ్మ. వాళ్ళ టీంలో 3 గైస్, మన టీంలో ఇంకా 3. లేదులేండి 4. తమ్ముడు దయగల తమ్ముడు. మా గ్లోవల్ వేసుకుంటూ వాళ్ళు గైస్, ఇలాంటి లేపుతారు ఒక్కొక్కరిని. అయ్యా నాకు డ్యామేజ్ కూడా ఇవ్వలేవాడు. నాకు డ్యామేజ్ ఇస్తాడా గైస్ వాడు? నాకు డ్యామేజ్ ఇచ్చేంత మగాడైపోయినా వాడు. నీకు ఒక్క బుల్లెట్ కొడితే నువ్వు వస్తావురా, అదే ప్లాస్మా వేస్తే ప్లాస్మాతో వస్తావు. తమ్ముడు ఆగు తమ్ముడు, ఎడిపోతున్నావు, రివైవ్ వేయడానికి పోతున్నా అంటావా? అయ్యా ఇచ్చేసింది గైస్. అమ్మో నా రౌండ్ హ్యాంగ్ ఏం చేసి ఫోను. నెట్ కూడా మంచిగా రాలే, నెట్ కూడా లేకపోతే మేమే గెలుద్దు గైస్. ఆ పోరగాళ్ళేమో 3 రౌండ్లు కొట్టి కంబ్యాక్ వస్తుంది కావచ్చు అనుకున్నా. ఈరోజు డైలీ టాస్క్ అయితే అయిపోయినాయి గైస్, మనం కూడా అయిపోతాం గైస్. బాయ్ గైస్, మెల్లగా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఒక్క సెకండ్ గైస్, అయితే ఇది పెట్టుకుందాం, ఆగండి. వేస్ట్ గ్యాస్ స్మూత్ కొంచెం. సరే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.